కావాలని బేసిక్గా ఇది మంచి మూవే, కానీ కావాలని ముందుకు తోసాడు పవన్ని. అంటే దీన్ని ఏమంటారంటే పిన్ అంటారు. దీన్ని పిన్ అంటారు. పిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక పీస్ని మూవ్ చేయలేవు, దీన్ని మూవ్ చేయలేవు నువ్వు, ఎందుకు? చెక్ ఉంది కాబట్టి. సో ఇది పిన్ అయిపోయింది, అది అక్కడ అతుక్కుపోయింది, నేల కట్ అయిపోయింది. కలేజాలో మా బాబు అన్నట్టు ఒకడు అలా పరిగెత్తాడు, నేల కట్ అయిపోయాడు అన్నట్టు. ఇది అట్టు అయిపోయింది అక్కడ. సో అది అట్టు ఈడే చేసుకున్నాడు. అట్టు బాగా కావాలని పిండెళ్ళి మరీ తెచ్చుకుని, కిరాణా కొట్టుకు పిండెళ్ళి తెచ్చుకుని, నూనె తెచ్చుకుని, ఏమీ లేకపోయినా ఇంట్లో నాకు అట్టు తినాలని అట్టు తినాలని ఉందని చేసుకున్నాడు ఆడే కావాలని. ఎలాగా? ఇది తోయడంతో. ముందల ఉండేది కాదు, ముందల లేదు కదా, ముందు ఇది ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళదు. నా ఏరో అంతవరకు వెళ్ళింది కాబట్టి అలా పెట్టాను. కానీ సో ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్. హాయిగా ఉండేది పాపం నైట్, దాన్ని వెళ్ళి ఈడు అట్టు చేసేసాడు. అది సంగతి. ఫోన్ చేశాడు, ఓకే మనం డెవలప్మెంట్ ఆడదాం. సో దాన్ని పిన్ అంటారు. బేసిక్గా అంటే కదలలేకపోతేనే పిన్ అని కాదు. ఇప్పుడు ఈ కింగ్ ప్లేస్లో ఈ క్వీన్ ఉన్నా సరే అది పిన్నే. ఎందుకంటే ఒక తక్కువ వాల్యూ పీస్ ఎక్కువ వాల్యూ పీస్ని అడ్డుతుంది అంటే బేసిక్గా అది పిన్. అంటే ఏంటి? ఇది తక్కువ వాల్యూ. బేసిక్గా నైట్ హ్యాస్ 3 పాయింట్స్. 3 పాయింట్స్. నైట్కి 3 పాయింట్స్ ఉంటాయి, క్వీన్కి ఎంత 7 పాయింట్స్ అనుకుంటా, 7 పాయింట్స్ ఉంటాయి. సో ఇది హై వాల్యూ పీస్ క్వీన్ అనేది, నైట్ అనేది చిన్న వాల్యూ పీస్. సో ఇది తీస్తే బేసిక్గా నీకు పెద్ద వాల్యూ పోతుంది కదా ఇలా బిషప్తో. సో ఇది పిన్లో ఉన్నట్టు నైట్ అనేది. ఓకే, అది సంగతి. ఇది మళ్ళీ ఇప్పుడు బాగా ఆడాడు, బిషప్ అడ్డేశాడు. ఇక్కడ హీఈస్ నో లాంగర్ ఇన్ పిన్. ఎందుకంటే ఇది నైట్కి ఇలా తీసినా సరే రాజు ముందే ఇక్కడ ఉన్నాడు, బిషప్ ఉన్నాడు, చెక్ కాదు ఇప్పుడు. సో ఇది మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు నైట్ని నీట్గా. ఇట్ ఈస్ నాట్ అ పిన్, ఎందుకంటే ఇక్కడ వెనకాల కూడా నైట్ వెనకాల కూడా హయ్యర్ వాల్యూ పీస్ లేదు, ఇట్స్ ఆఫ్ సేమ్ వాల్యూ బికాస్ బిషప్ అండ్ బిషప్. ఓకే, అది సంగతి.